భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈఓ విద్యాలత తదితరులు పాల్గొన్నారు. వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యక్రమాలు, మిషన్ భగీరథ, విద్యాశాఖ కార్యక్రమాలు, పోడు పట్టాలపై సమీక్ష నిర్వహించారు. అయితే జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీల మరణాలపై కూడా జడ్పీటీసీలు ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో సరైన గైనకాలజిస్టులు లేరని, నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకున్నామని డిమాండ్ చేశారు. ఐడిఓసి భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు. మరి అన్ని శాఖలు కూడా అక్కడికి వెళ్ళిన సందర్భంగా అంతకుముందే గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. జిల్లా ప్రజా పరిషత్కి సంబంధించినటువంటి ఒక కార్యాలయానికి సంబంధించినటువంటి భవనానికి సంబంధించి వారు ఒక లేఖ రాశారు. దాని కొరకు వారు పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ నుంచి మనకు ఒక లేఖ వచ్చిందని దాని యొక్క డీటెయిల్డ్ ఎస్టిమేషన్ సబ్మిట్ చేయాల్సింది. దానికి సుమారుగా 10 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే ముందుగా మరి గౌరవ చైర్పర్సన్ గారు ఆదేశించింది ఏంటంటే వారి అన్నతోని మరి ఇక్కడ నుంచి మనకి ఏదైతే స్థలం ఉన్నదో, ఇక్కడ నుంచి మనకి ఏదైతే జిల్లా ప్రజా పరిషత్ స్థలం ఉన్నదో దాన్ని ముందుగా మొత్తం దాని యొక్క బౌండరీలు నిర్ణయించుకొని దానికి ఒక సరిహద్దులు నిర్ణయించుకున్న తర్వాత ఇక డీటెయిల్ ఎస్టిమేషన్ వేసుకోవాలి. మరి ఎట్లా ఉంటుందో సార్ ఎస్టిమేషన్ అయితే గారు ఐడిఓసి భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు. మరి అన్ని శాఖలు కూడా అక్కడికి వెళ్ళిన సందర్భంగా అంతకుముందే గౌరవ జిల్లా